చూసారండి ఇది మన బాక్సింగ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఒకటి నాకు చాలా ఇష్టం అండి. ఇది హ్యాండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈవెన్ ఐ విల్ డూ దిస్ ఆల్సో. ఒకసారి ఈరోజు హాలిడే ఉందని జిమ్ విజిట్ చేసింది. జిమ్లో అప్పుడప్పుడు అలా చేస్తుంటారనమాట. ఈవెన్ సైక్లింగ్ అండ్ ఆల్. సరే అండి, సైక్లింగ్ సూపర్. doing like this. అమ్మో ఇది చాలా ఫాస్ట్గా ఉంది. ఫిట్నెస్ మంత్ర ఇది కొంచెం ఆటోమేటిక్ తినేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా అప్పుడప్పుడు అలా ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారండి అనమాట. అండ్ ఈవెన్ అన్నిటికంటే బెస్ట్ సూర్య నమస్కారం. దాని నుంచి ఏముంది అసలు నాకు పొంగట్లేదు అసలు. ఎలాంటి డాక్టర్స్ లేకుండా అప్పుడప్పుడు ఇలా కదా. అవునండి, ఒక్కొక్కసారి ఈ స్టెప్పులు కూడా బాడీకి ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. చూసారా ఈ సైజ్ డంబిల్స్ ఇవి నిటారుగా ఉండడానికి ట్రై చేస్తాను అంతే. అంతేగాని దీంతో నేను ఎక్సర్సైజే చేయలేదు. అండ్ ఈవెన్ పట్టుకోవడం కూడా కష్టపడుతుంది. ఈ డంబిల్స్ని చాలా చాలా వెయిట్ ఉంది. ఇది చాలా వెయిట్ ఉంది. ఇవి చేయడానికి నాకు బలం అనేది సరిపోదు. అండ్ ఈవెన్ చేసే ఏజ్ కూడా కాదు. అంతే ఒక్కసారి చేసిన విజిట్ చేసినాడు. నేనైతే ఈ సైడ్ తీసుకుంటాను. దిస్ సైడ్ టేక్. చాలా కూల్గా కంఫర్ట్గా చేయాలండి వర్కౌట్స్ ఒక్కొక్కసారి. అంతే ఫిట్నెస్ ఏమో అదొక సాటిస్ఫాక్షన్. ఫిట్నెస్ అనేది ఎలా చెప్పేస్తున్నాను మనకి అసలు సాటిస్ఫాక్షన్ చేస్తాను అంతే. మంచిగా ఉంటుంది. వచ్చానండి అపార్ట్మెంట్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా క్లబ్ హౌస్ ఉంటుంది. ఇది నానో కార్ ఉంది కదండి, కొంచెం కార్ని స్టార్ట్ చేసి పెడదామని చెప్పి. ఇది కూడా బాగానే ఉంటుందండి ఎక్సర్సైజ్, కానీ నాకు రాదండి ఇది ఎలా చేయాలో. మరి నాకు మాత్రం ఎక్కువ ఇష్టం అయితే బాక్సింగ్ అనమాట. చూసారండి. హాయ్ అండి, హాయ్ హాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను నా నానో కార్ అనమాట. ఈరోజు స్టార్ట్ చేసి పెట్టాను. బండిని అలా స్టార్ట్ చేసి పెట్టాలి. అయితే బ్యాటరీ అనేది ఎక్కువ లైఫ్ ఇవ్వదు అనమాట. ఇది నా టీవీఎస్ మ్యాక్స్ అండి. కొంచెం చాలా రోజులు అయిపోయింది తీయక, మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వస్తే మళ్ళీ తీయాలని చూస్తున్నాను అనమాట. దీన్ని అంటే తీయడం అని నడిపిస్తాను అంతే. ఒక టీవీఎస్ ఇదండి, మొత్తం స్కూటీ అనమాట. కూల్ అండ్ కంఫర్ట్ అండి. ఇది కార్ అయితే ప్రశాంతంగానే ఉంటుంది అనమాట. జస్ట్ ఇది లైట్ పనిచేస్తుందో లేదో, చాలా రోజులు అయిపోయింది కదండి కార్ తీసి. అందుకోసమని మళ్ళీ ఈరోజు వచ్చాను అనమాట. వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఓకే అండి, ఇంకా ఆపేసిన. అద్దం పైకి ఎత్తేది ఇక్కడ ఉంటుందండి. ఇలా ఎత్తే అద్దం ఇలా 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 వచ్చేస్తుంది పైకి. ఓకే అండి, ఇలా ఎప్పుడైనా బండి మనం స్టార్ట్ చేసి పెడితేనే ఏమైనా ఇదనమాట. ఇలా అయితే ఒకసారి బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది అనమాట. మళ్ళీ ఎవరైనా తొయ్యాలి అట్లా అవుతుంది. నేను వెళ్ళి కొంచెంసేపు జిమ్ చేసుకొని వచ్చాను అంతే. ఓం నమ శివాయ. ఈరోజు హాలిడే ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు భారత మాజీ ప్రధానమంత్రి అనమాట. వారు
నిన్న మరణించారని చెప్పి తెలిసింది మనకి. తర్వాత ఏంటంటే ఆయన గొప్ప సంస్కరణవాది, దేశంలో ఆర్థిక సంస్కరణలను ఎంకరేజ్ చేస్తూ ప్రవేశపెట్టినటువంటి ఒక మహానుభావుడిగా ఆయన గుర్తించబడతారు. భారతదేశం ఈరోజు ఈ విధంగా ఆర్థికంగా నిలదొక్కొని ఉంది, ఉన్నత స్థాయిలో ఉంది అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణ అనమాట. వారు 10 సంవత్సరాల పాటు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ వారు ఏదైతే పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటూ వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏవైతున్నాయో ఇవి ఒక అత్యంత అద్భుతమైనటువంటి సంస్కరణలుగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. దేశంలో ఉద్యోగ కల్పన, పారిశ్రామికీకరణ, ఏవైతే లైసెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట, ఈ లైసెన్స్ రాజ్యాన్ని తీసివేయడం, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి గొప్ప సంస్కరణలుగా మనం పేర్కొనొచ్చున్నా. అలా గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం అనేది మన ఔన్నత్యాన్ని, మన గుర్తింపుని, మన హోదాని పెంచుతున్నది. ఏమైనప్పటికీ గొప్పవారికి అంతం అనేది ఉండదు. వారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణలని మనం ఎంతోమంది ఈరోజు ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఈ విధంగా భారతదేశంలో ప్రైవేట్ రంగం అనేది పుంజుకుంది అంటే దానికి ఆద్యుడిగా వారినే మనం గుర్తించాలి. మనం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి వారి సంస్కరణ నీడలోనే మనం ఉన్నాము అని చెప్పి. వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకి తెలంగాణ రావడం కూడా మనం గమనించామన్నమాట. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్.